Hello Comrades, welcome to Tuts and Updates. Guys, ఈ వీడియోలో Asus Vivobook 16X ల్యాప్టాప్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ దాంతో పాటు 10 days యూజ్ చేసిన తర్వాత ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీతో రివ్యూ రూపంలో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే ప్రోడక్ట్ అనేది ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి Asus Vivobook 16X. సో 16GB ర్యామ్ అండ్ 512GB SSD ఇంటర్నల్. అయితే ఈ ల్యాప్టాప్ వచ్చేసి 1.8 kgs అయితే ఉంటుంది. ఇది నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేయడం జరిగింది అండ్ ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో కూడా తమ్నైల్లో మెన్షన్ చేసిన ప్రైస్కి ఏ విధంగా పొందాలి అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మీరు దీనికి సంబంధించి ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ చెక్ చేసినట్టయితే ఇద్దరు అమెజాన్ లేదా ఏసస్ ఈ స్టోర్లో ఎక్కడ చెక్ చేసినా సరే 16GB వేరియంట్ అనేది అరౌండ్ 50K to 60K మధ్య అయితే ఉంటుంది. బట్ నేను దీన్ని 45Kకి ఎలా పర్చేస్ చేశాను అనే దానికి సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డూ డిపార్ట్మెంట్ వైజ్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్. AMD Ryzen 5 5000 సిరీస్లో 5600H అనే పవర్ఫుల్ ప్రాసెసర్తో ఈ యొక్క ల్యాప్టాప్ అనేది రావడం జరుగుతుంది. ఇది హెక్సా కోర్ ల్యాప్టాప్, అంటే ఇందులో 6 కోర్స్ అయితే ఉంటాయి అండ్ ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రాసెసర్స్ upto 4.2 GHz వరకు క్లాక్ స్పీడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో ఇంటిగ్రేటెడ్ AMD Radeon Vega 7 గ్రాఫిక్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఎలాంటి డెడికేటెడ్ గ్రాఫిక్ స్పేస్ అయితే ఉండదు. ఇన్ కేస్ మీరు గేమింగ్ కోసం చూస్తున్నట్టయితే ఈ ల్యాప్టాప్ని స్కిప్ చేయడం బెటర్. ఇది ఓన్లీ మల్టీ టాస్కింగ్ సంబంధించి స్టూడెంట్స్ అండ్ ఆఫీస్ వర్క్ అయితే సూట్ అవుతుంది. లేదు మేము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ 1 hour లేదా 2 hours గేమ్ ఆడతామన్నట్టయితే యూ కెన్ పెర్ఫార్మ్ గేమ్స్, బట్ హై అండ్ గ్రాఫిక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. లేదు మేము ఎవ్రీడే 1 hour లేదా 2 hour మేము గేమ్ ఆడాలి అన్నట్టయితే దెన్ ఈ ల్యాప్టాప్ అనేది మీకు సూట్ అవ్వదు. వేరొక ల్యాప్టాప్ ఏదైతే డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఉంటాయో దాన్ని చూస్ చేసుకోవడం బెటర్. లాస్ట్ 10 days నుంచి నేను ఈ ల్యాప్టాప్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మల్టీ టాస్కింగ్ అయితే పెర్ఫామ్ చేశాను. సో మల్టీ టాస్కింగ్ సంబంధించి ఎలాంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఇక నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 50 Wh బ్యాటరీని ఇందులో యూజ్ చేయడం జరిగింది. 0 to 100% ఛార్జ్ చేయడానికి ఏదైతే బాక్స్లో ఇచ్చిన ఛార్జర్ ఉంటుందో సో దాంతో ఛార్జ్ చేసినట్టయితే దీనికి 1 hour 15 minutes అయితే తీసుకోవడం జరిగింది. సో 1 hour 15 minutesలో ఫుల్ ఛార్జ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే ఈజీగా 7 hours వరకు అయితే మనం యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఫర్ మల్టీ టాస్కింగ్ ఏదైనా సరే. నేను యూజ్ చేసినప్పుడు యూట్యూబ్ అండ్ అదేవిధంగా ఫోటోషాప్ ఇలా వేరియస్ అప్లికేషన్స్ని ఒకేసారి రన్ చేయడం జరిగింది. బట్ నేను అక్కడ ఎలాంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. అట్ ద సేమ్ టైం బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 7 hours వరకు అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 1920 x 1200 పిక్సెల్స్ రెజల్యూషన్తో 16:10 ఆస్పెక్ట్ రేషియోలో వైడ్ స్క్రీన్ అల్ట్రా ఎక్స్టెండెడ్ గ్రాఫిక్స్ అరే ఫుల్ HD డిస్ప్లేని ఇందులో యూజ్ చేయడం జరిగింది. క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. నెక్స్ట్ వెబ్ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే 720 మెగాపిక్సెల్ వెబ్ క్యామ్ని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు సెక్యూరిటీ పర్పస్ ఒక సెక్యూరిటీ సెట్టర్ని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ స్పీకర్స్ విషయానికి వచ్చినట్టయితే బాటంలో 2 సోనిక్ మాస్టర్ సౌండ్ స్పీకర్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అంతా బాగానే ఉంది, బట్ లౌడ్నెస్ అనేది ఇంకాస్త పెంచుంటే బెటర్ అనిపించింది. లౌడ్నెస్ అనేది యావరేజ్గా ఉంది. ఇక నెక్స్ట్ పోర్ట్స్ విషయానికి వచ్చినట్టయితే 1 3.5mm ఆడియో జాక్ పోర్ట్ అండ్ దాంతోపాటు 3 USB పోర్ట్స్, 1 Type-C పోర్ట్, 1 మైక్రో HDMI పోర్ట్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కీబోర్డ్ అండ్ టచ్ ప్యాడ్ విషయానికి వచ్చినట్టయితే గైస్ జనరల్గా నేను టచ్ ప్యాడ్ అనేది తక్కువగా యూజ్ చేస్తాను, బట్ ట్రాక్ ప్యాడ్ అండ్ కీబోర్డ్ కూడా ఫైన్గానే ఉన్నాయి. సో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. రెండు కూడా స్పీడ్గానే అండ్ క్విక్గానే రెస్పాండ్ అవుతున్నాయి, మంచిగానే వర్క్ అవుతున్నాయి. వన్ మోర్ థింగ్ ఈజ్ ఇందులో బ్యాక్లైట్ కీబోర్డ్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో నైట్ టైమ్స్ కూడా మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు హింజ్ వచ్చేసి 180 degrees వరకు అయితే బెండ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ట్రాక్ ప్యాడ్లోని ఇంటిగ్రేటెడ్గా ఇవ్వడం జరిగింది. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా క్విక్గానే రెస్పాండ్ అవుతుంది. ఇక ఫైనల్గా ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేస్తే ఉండే అడిషనల్ బెనిఫిట్స్ ఏంటనేది చూద్దాం. సో ఈ ల్యాప్టాప్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Windows 11తో రావడం జరుగుతుంది. సో OS అనేది 64-bit ఆర్కిటెక్చర్తో ఉంటుంది. అండ్ MS ఆఫీస్ అనేది 2021 స్టూడెంట్ అండ్ హోమ్ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్తో రావడం జరుగుతుంది. అండ్ MCFE లైవ్ సేఫ్ యాంటీవైరస్ 30 days పాటు ఫ్రీ ట్రయల్ అనేది రావడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు Asus Vivobook ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్తో 30 days వరకు అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ అనేది ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ అంటే ఇందులో అడోబ్ సంబంధించి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఇల్లుస్ట్రేషన్స్ ఇలా అడోబ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా 1 month పాటు ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా అడిషనల్ బెనిఫిట్స్ అయితే.
సో గైస్ ఇది ఓవరాల్గా ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్. సో నేను లాస్ట్ 10 days నుంచి మల్టీ టాస్కింగ్ అయితే పర్ఫామ్ చేస్తున్నాను. నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు. అండ్ ఫోటోషాప్ కూడా పర్ఫామ్ చేశాను. సో ఫోటోషాప్ సంబంధించి కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే లేదు. స్మూత్గానే ఫోటోషాప్ కూడా రన్ అవ్వడం జరిగింది. అండ్ ప్రీమియర్ ప్రో కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. బట్ నాకు ప్రీమియర్ ప్రో పైన ఐడియా లేదు కాబట్టి ఇంకా దాన్ని అంత ఎక్కువగా అయితే యూజ్ చేయలేదు. మీరు ఒకవేళ స్టూడెంట్ అయ్యండి లేదా ఆఫీస్ వర్క్ అయినట్టయితే ఈ ల్యాప్టాప్ అనేది మీకు సెట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు గేమింగ్ ఆడాలన్నట్టయితే దెన్ ఈ ల్యాప్టాప్ని స్కిప్ చేయడం బెటర్. మీరు ఏదైతే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉంటుందో సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు గ్రాఫిక్స్ సంబంధించి హై అండ్ గ్రాఫిక్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఇక ఫైనల్గా ప్రోడక్ట్ సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ కానీ చెక్ చేసినట్టయితే ప్రజెంట్ అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో అక్కడ మీరు ప్రైసెస్ కానీ చెక్ చేసినట్టయితే 8GB ర్యామ్ ఉన్న ఈ ల్యాప్టాప్ అనేది 47,000కి అయితే అవైలబుల్లో ఉంది. అండ్ 16GB వేరియంట్ కానీ చూసుకున్నట్టయితే 59,100 రూపీస్కి అయితే అవైలబుల్లో ఉంది. సో ఈ ఏవైతే ప్రైసెస్ ఉన్నాయో మీరు ఈ వీడియో చూసే టైంకి కాస్త వేరే అవ్వచ్చు. బట్ ఏదైతే ఇప్పుడు గ్రేట్ ఇండియన్ సేల్స్ జరుగుతున్నాయో రిపబ్లిక్ డే సేల్స్ జరుగుతున్నాయో సో ఈ టైంలో ఈ ప్రాసెస్ అయితే నడుస్తున్నాయి. నేను ఈ ల్యాప్టాప్ వచ్చేసి 2022 ఇయర్ ఎండింగ్ సేల్స్లో పర్చేస్ చేయడం జరిగింది. ఫస్ట్ నేను ఈ ల్యాప్టాప్ని అమెజాన్లో బుక్ చేశాను. సో అమెజాన్లో నేను బుక్ చేసినప్పుడు సేమ్ 8GB ర్యామ్ ఏదైతే ఇప్పుడు 47,000కి ఉందో అదే ల్యాప్టాపే అప్పుడు 2022 ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ 22nd లేదా 23rd ఆ టైంలో చూసుకున్నట్టయితే 49,990 రూపీస్ అయితే ఉంది. ఫస్ట్ నేను బుక్ చేసేసాను. బట్ బుక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో మనకి నార్మల్గా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి కదా. సో అక్కడ నాకు జియో మార్ట్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ కనపడింది. అందులో సేమ్ ల్యాప్టాప్ Asus Vivobook 16X 16GB వేరియంట్ జస్ట్ 49,990 రూపీస్కి అయితే కనిపించింది. సో నెక్స్ట్ నేను జియో మార్ట్కి వెళ్ళి అంటే ఆన్లైన్లోనే మొత్తం డీటెయిల్స్ అయితే చెక్ చేశాను. సో సేమ్ ల్యాప్టాప్ కాబట్టి దీన్ని ఎందుకు పర్చేస్ చేయాలి, 8GBది 49,990కి ఎందుకు పర్చేస్ చేయాలి, సేమ్ ల్యాప్టాపే 16GBలో మనకి సేమ్ ప్రైస్కి దొరుకుతుంది కదా అని అమెజాన్లో ఆ యొక్క ప్రోడక్ట్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. జియో మార్ట్కి సంబంధించి సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనేది నేను ఒకసారి ఆన్లైన్లో చెక్ చేశాను. బట్ ఆన్లైన్లో డెలివరీకి సంబంధించి అన్నీ కూడా నెగిటివ్ రెస్పాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను 50,000ని రిస్క్లో పెట్టదలుచుకోలేదు. నెక్స్ట్ నేను రిలయన్స్ డిజిటల్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేశాను. అక్కడ కూడా సేమ్ ప్రోడక్ట్ సేమ్ ప్రైస్. సో 16GBది వచ్చేసి 49,990 రూపీస్కి అయితే అవైలబుల్లో ఉంది. సో నేను వెంటనే నెక్స్ట్ ఆఫ్లైన్లో ఉన్న స్టోర్కి కాంటాక్ట్ అయ్యాను. అక్కడ ఒక స్టోర్ వాళ్ళేమో స్టాక్ అనేది లేదన్నారు. అండ్ ఇంకొక స్టోర్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే స్టాక్ మేము డెలివరీ చేస్తాము బట్ ప్రైస్ అనేది అక్కడ 80K చెప్పడం జరిగింది. సో 50,000 ప్రోడక్ట్ని 80K రూపీస్కి ఆఫ్లైన్లో చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ నేను విజయ్ సేల్స్కి అయితే వెళ్ళడం జరిగింది. సో విజయ్ సేల్స్ ఆఫ్లైన్ స్టోర్లో సేమ్ ప్రోడక్ట్ 16GB వేరియంట్ వచ్చేసి 49,990 రూపీస్ అని చెప్పడం జరిగింది. బట్ అక్కడ స్టాక్ అనేది లేదు. అండ్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడున్నా సరే మేము ఇంపోర్ట్ చేయగలం. బట్ ఆంధ్ర తెలంగాణలో స్టాక్ అనేది లేదు ఈ ప్రోడక్ట్ సంబంధించి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ విజయ్ సేల్కి సంబంధించి ఇంకొక బ్రాంచ్కి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ సేమ్ ప్రోడక్ట్ 16GB వేరియంట్ 49,990 రూపీస్కి ఆఫ్లైన్లోనే మేము డెలివరీ చేస్తాం. ప్రెజెంట్ స్టాక్ లేదు బట్ 5 days మీరు వెయిట్ చేసినట్టయితే మేము స్టాక్ డెలివరీ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఆ టైంలో ఇయర్ ఎండింగ్ సేల్స్ అనేది జరుగుతున్నాయి. పర్టికులర్గా ఆ స్టోర్ ఏదైతే ఉందో ఆ స్టోర్ నుంచి 3,000 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సేల్స్ అనేది జరుగుతున్నాయి కాబట్టి అక్కడ HDFC కార్డ్ పైన 1,500 రూపీస్ వరకు అయితే డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఓవరాల్గా ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని 59,000 అమెజాన్లో ఉన్న ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని నేను 45,000 రూపీస్కి అయితే పర్చేస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు వైర్లెస్ మౌస్ని అయితే ఆ స్టోర్ నుంచి మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు. విజయ్ సేల్స్కి సంబంధించి ఆఫ్లైన్ స్టోర్స్ అనేది ఇండియాలో చాలా తక్కువగా ఉన్నాయి. సో దట్టు మన తెలుగు స్టేట్స్లో 4 to 5 అయితే ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ ఏంటనే స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతుంటాయి. ఇన్కేస్ ఈ సిటీస్ కానీ మీకు నియర్ బై ఉన్నట్టయితే ఒకసారి ఈ స్టోర్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు ఇన్కేస్ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలన్నట్టయితే డీటెయిల్స్ అయితే కనుక్కోండి. లేదు మీరు విజయ్ సేల్స్కి సంబంధించి ఆన్లైన్ వెబ్సైట్ నుంచే పర్చేస్ చేస్తామన్నట్టయితే ఒకసారి ఆన్లైన్ కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అయ్యి అక్కడ వాళ్ళతో డీటెయిల్స్ అన్నీ ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత బుక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ విజయ్ సేల్స్ ఆన్లైన్ స్టోర్లో కానీ మీరు పర్చేస్ చేసినట్టయితే ప్రోడక్ట్ అనేది రిటర్న్ చేయడానికి కాస్త కష్టంగా ఉంటుంది. కాబట్టి వన్స్ మీరు కన్ఫామ్గా ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అన్నప్పుడు మాత్రమే విజయ్ సేల్స్ ఆన్లైన్ స్టోర్లో పర్చేస్ చేయండి. అదర్వైజ్ మీరు డౌట్ఫుల్గా ఉన్నట్టయితే అంటే పర్చేస్ చేయాలా లేదా మరి పర్చేస్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసే విధంగా మీరు ఉన్నట్టయితే విజయ్ సేల్స్ ఆన్లైన్ స్టోర్లో పర్చేస్ చేయకండి. లేదు కన్ఫామ్గా మేము ప్రోడక్ట్ని డెలివరీ తీసుకుంటాము
అని అన్నట్టయితే మాత్రమే మీరు విజయ్ సేల్స్కి సంబంధించి ఆన్లైన్ స్టోర్ నుంచి పర్చేస్ చేయండి. ఎనీవేస్ ఆన్లైన్ స్టోర్లో పర్చేస్ చేయాలన్నా ఆఫ్లైన్ స్టోర్లో పర్చేస్ చేయాలన్నా ఒకసారి డీలర్కి సంబంధించి డీటెయిల్స్ మీకు విజయ్ సేల్స్ వెబ్సైట్లోనే దొరుకుతాయి. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ప్రొసీడ్ అవడానికి అయితే ట్రై చేయండి. సో గైస్ ఇది ఓవరాల్గా Asus Vivobook 16Xకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. Uday Kiran signing out. Bye bye.